శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద మరణించారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దేవదూతల పరిచర్య గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాము. ఇది 9వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా దేవదూతల గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు. మీ ప్రత్యేకమైన కృప మా అందరికీ కూడా అనుగ్రహించండి. దేవదూతల పరిచర్య గురించి అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే ధన్యత మాకు ఇస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినాన్న కూడా మీరే దేవదూతల పరిచర్య అపోస్తుల జీవితంలో ఏ విధంగా జరిగిందనే విషయాలు అపోస్తుల కార్యాల గ్రంథం నుంచి నేర్చుకునే కృప మాకు అనుగ్రహించవలసిందని వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి మీరే మాకు పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించండి ప్రభా. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపుమని, మీరే మహిమా ఘనత పొందవలసిందని, ఈ విషయాలు మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవించే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన్న అపోస్తుల జీవితంలో దేవదూతల పరిచర్య, ప్రాముఖ్యంగా అపోస్తుల కార్యాల గ్రంథం నుంచి ఈ దినాన్న మనము అనేకమైన విషయాలు దేవదూతల పరిచర్య గురించి నేర్చుకోబోతున్నాం. దేవదూతలు ఎల్లప్పుడూ కూడా దేవుని నమ్ముకున్న వారికి సహకరిస్తూ, వారికి సహాయం చేస్తూ వారిని నడిపిస్తున్నారు. ఈ దేవదూతల పరిచర్య ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు ఎంత కృప చూపుతున్నారో చూడండి. ఆయన నమ్ముకున్న ప్రజల ఎడల ప్రతి తరములో కూడా దేవదూతల ద్వారా ఆయన వారికి కావలసిన సహాయాన్ని, సహకారాన్ని అందిస్తూ, వారిని ప్రమాదాల నుంచి తప్పిస్తూ, మరణాపాయం నుంచి కూడా తప్పిస్తున్నారు. అపోస్తలులకు అదే చేశారు. వారిని ప్రమాదాల నుంచి తప్పించారు, వారిని మరణాన్ని నుంచి కాపాడారు. అనేకమైన అద్భుత కార్యాలు అపోస్తలుల ద్వారా ఆ ఆదిమ సంఘంలో జరిపించారు. పేతురు గారు, యోహాను గారు, క్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కొద్ది దినాలకే పేతురు గారు, యోహాను గారు మధ్యాహ్నం 3 గంటల వేళలో యెరూషలేము మందిరంలో సాయంకాలపు ఆరాధన జరిగేది. దానికి వెళుతున్నారు. వెళుతుంటే ఆ దేవాలయపు గేటు దగ్గర రోడ్డు ప్రక్కనే ప్రతిదినం కూడా ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి కూడా పాదాలు లేవు, నడవలేడు. కుటుంబ సభ్యులు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. వచ్చేవారి దగ్గర, వెళ్ళేవారి దగ్గర ఆయన వారిని యాచిస్తూ కాస్త భిక్షం అడుక్కుంటున్నాడు. పేతురు గారు, యోహాను గారు వెళుతూ ఆ వ్యక్తి వంక చూచారు. ఆ వ్యక్తి ఆశతో, వీరు పెద్దవారు, నా వంక చూస్తున్నారు, వీరేదో నాకు ఇస్తారేమో అని ఆశించాడు. పేతురు గారు అన్నారు, మా వంక చూడు అన్నారు. అనగానే ఆ వ్యక్తికి ఇంకా ఆశ పుట్టింది. వారు ఏదైనా అందరికంటే కాస్త ఎక్కువ ఇస్తారేమో, ఏదైనా కాస్త పెద్ద నాణ్యం ఇస్తారేమో, ఏ బంగారు నాణ్యం ఇస్తారేమో అన్నట్టుగా ఆశించే ఉంటాడు. అప్పుడు పేతురు గారు అన్నారు, నా దగ్గర వెండి బంగారాలు లేవు అన్నారు. బహుశా ఆ భిక్షగాడు అనుకుని ఉంటాడు, మరి లేకపోయినట్లయితే నన్ను ఎందుకు చూడమంటున్నారు మీ వంక అనుకునే ఉంటాడు మనసులో. వెంటనే పేతురు గారు అన్నారు, నాకు కలిగినది యేసు ప్రభు నామపేట నీవు వెంటనే లేచినడు అని ఆజ్ఞాపించారు. ఈ విషయాలు మనం అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనంలో చదువుతున్నాం. వెంటనే పేతురు గారు మాటలు పలికిన తర్వాత ఆ వ్యక్తి యొక్క కుడి చేతిని పట్టుకుని వెంటనే పైకి లేపారు. వెంటనే ఆ వ్యక్తి పుట్టినప్పటి నుంచి కూడా పాదాలు పనిచేయటం లేదు. దాదాపు 40 సంవత్సరాల వయసు వాడు. తన శరీరం అంతా కూడా తన కాళ్ళలోకి శక్తి ప్రవేశించింది. వెంటనే లేచిపోయాడు. ఎంతో సంతోషంతో ఆయన గంతులు వేస్తూ నడుస్తూ ఆ ప్రక్కనే ఉన్న దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు, దేవుని స్తుతించడానికి, ఘనపరచడానికి. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామపేట ఎంత శక్తి ఉన్నదో. ఎప్పుడైతే
ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళారో పేతురు యోహాన్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఆ వ్యక్తిని చూసిన వారు అందరూ కూడా చాలా మంది గుర్తుపట్టారు. ఈ వ్యక్తి భిక్షం ఎత్తుకుంటున్నాడు కదా ప్రతిరోజు కూడా, ఎలా వచ్చాడు? కొంతమంది ఆ వ్యక్తి లాంటి వ్యక్తే కానీ ఆ వ్యక్తి కాదు అనుకుంటున్నారు. ఆయన ధైర్యంగా నేనే ఆ వ్యక్తిని, నాకు స్వస్థత కలిగింది అన్నాడు. ఎవరు చేశారు మీకు స్వస్థత అనగానే ఇక్కడున్న ఈ వ్యక్తులు పేతురు గారిని యోహాను గారిని చూపించి ఆ పేతురు గారి దగ్గరే నిలబడ్డాడు. దానిని చూసిన వారు అనేక మంది తండోపతండాలుగా అనేక మంది ఉన్నారు అక్కడ. వారందరూ కూడా పరుగు పరుగును వచ్చేశారు ఆ వ్యక్తి చుట్టూ కూడా ఈ మహా అద్భుతాన్ని చూడటానికి. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలా. ఇంత గొప్ప అద్భుతం జరిగినప్పుడు అక్కడున్న యోధా మత పెద్దలు, అక్కడున్న యోధా మత అధికారులు వారు దాన్ని చూచి ఓర్చుకోలేకపోయారు. కారణం, మీకు సమయం ఉన్నప్పుడు అపోస్తల కార్యాల గ్రంథాన్ని చదివినట్లయితే ముఖ్యంగా 3, 4, 5 అధ్యాయాలు ప్రార్థనాపూర్వకంగా అనేకమైన అద్భుతాలు చేశారు పేతురు గారు. ఇది దేవుని శక్తి వలన. పేతురు గారు బహిరంగంగానే చెప్పారు, ఇది మా శక్తి కాదు, మీరు మా తట్టు చూస్తున్నారు ఇది ఎలా జరిగిందని, ఇది మా శక్తి కాదు, ఇది ఆ యేసు ప్రభు శక్తి. ఆయననే మీరు సిలువ వేసి చంపేశారు, ఆయనను ప్రభు మరలా బ్రతికించారు, ఆయన పరలోకం వెళ్ళారు అని మరలా యేసు ప్రభుని గురించిన వర్తమానం చెప్పేశారు వారందరి ముందు కూడా. అది విన్న మత నాయకులు ఇక తట్టుకోలేకపోయారు. దాని తర్వాత ఈ యొక్క వార్త తెలిసిన ఆ యెరూషలేము వాసులందరూ కూడా, చుట్టుపక్కల వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడిపోయి అనేక మంది వారికి తెలిసిన వారు, వారి బంధువులు ఎవరికైతే అనారోగ్యంగా ఉందో వారందరూ కూడా తీసుకువచ్చి స్వస్థత కార్యం కొరకు వచ్చేశారు. పేతురు గారు వారందరికి కూడా యేసు నామం పేట స్వస్థత కలిగించారు. ఇంకా కొంతమంది తండోపతండాలుగా వచ్చేశారు కనుక దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేక, పేతురు గారి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేక వారికి ఉన్న అనారోగ్యంగా ఉన్న వారిని ఆ వీధుల్లోనే ఆ ప్రక్కనే వారిని అక్కడ పెట్టి పేతురు గారు ఇలా వెళ్తూ ఉంటారు. ఆయన వెళ్తున్నప్పుడు ఆయన నీడబడితే చాలు స్వస్థత వచ్చేస్తుందని అంత నమ్మకంతో తండోపతండాల కింద వారు పేతురు గారు చేస్తున్న ఆ అద్భుత కార్యాల కొరకు ఆకర్షితులయ్యారు. 5,000 మంది ఏకంగా విశ్వాసంలోనికి వచ్చేశారు. దానిని చూచిన మత నాయకులు తట్టుకోలేకపోయారు. వీరిని ఇలాగ విడిచిపెట్టేసినట్లయితే ఇక వీరు దినదినం కూడా వారి యొక్క సంఖ్య పెరిగిపోతుంది అనేసి వీరి మీద కుట్ర వేశారు. ఎవరు? అన్యులు కాదు, వారి తోటి యూదులే, వారి యొక్క బంధువులే, వారి యొక్క రక్త సంబంధులే, యూదులే వీరి మీద కుట్ర వేశారు. ఏమని? ఏదో రీతిగా వీరిని అడ్డుకొనాలా, లేకపోయినట్లయితే వీరి సంఖ్య దినదినం కూడా పెరిగిపోతుంది, అనగా వీరి సంఘం పెరిగిపోతుంది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. చాలాసార్లు మనలో కూడా అనేక మందికి ఇటువంటి బలహీనత ఉన్నది. ఆ ప్రక్కవారి సంఘం పెరుగుతున్నట్లయితే దానిని చూచి ఓర్చుకోలేక అనేకమైన ఆరోపణలు వారి మీద చేస్తూ ఏదో రీతిగా వారికి అడ్డంకులు కలిగించి ఏదో రీతిగా కుట్ర వేసి వారి యొక్క శత్రువులతో చేతులు కలిపి వారిని ఏదో రీతిగా ఆటంకపరచాల, వారి సంఖ్య పెరగకుండా మనం అడ్డుకోవాలా అని చాలామంది ప్రయత్నిస్తున్నారు. చాలా విచారం ఏంటంటే తోటి సేవకులు కూడా అలాగా చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనకు అది తగదు. యేసుప్రభు చెప్పారు కదా, ఎక్కడ ఆయన నామంపేట 2-3 కూడినప్పటికీ, మన కూడిక లేకపోతే మన సంఘం చిన్నగా ఉన్నప్పటికీ దేవుడు మనతో ఉన్నట్లయితే, ఆయన సన్నిధి మనతో ఉన్నట్లయితే అది ఆశీర్వాదం. మనకి 100 కొలది 1000 కొలది ప్రజలు ఉండాలనుకోవటం మంచిదే, కానీ స్వార్థపూరితంగా వారందరూ మన ప్రక్కనే ఉండాలనుకోవటం మాత్రం మనకు తగదు. దేనికి ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాం? వారిచ్చే కానుకలు వస్తాయి, దశంభాగాలు వస్తాయి. ఆ యొక్క కానుకలు దశంభాగాలు కావాలనే ఆ స్వార్థం తప్ప వారందరూ కూడా ఆధ్యాత్మికంగా బలపడాలి, పరలోకం వెళ్ళాలని నీవు ఆశిస్తున్నట్లయితే వారు ఎక్కడున్నప్పటికీ, చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా, నీది చిన్న సంఘమైనా తక్కిన వారిది పెద్ద సంఘం అయినప్పటికీ మనం దాని గురించి బాధపడకూడదు. వారు ఆధ్యాత్మికంగా బలపడుతుంటే అదే మనకు కావాల్సింది. ఇక్కడ యోధా మత నాయకులు పేతురు గారిని యోహాను గారిని జైల్లో పెట్టేశారు. ఎంతవరకు తెగించారో చూడండి. కారణం, జైల్లో పెట్టేసినట్లయితే ఇక ఈ సువార్త వ్యాప్తి తగ్గిపోతుంది అనుకుని వారు అనుకుని ఉంటారు. అప్పుడు దేవుని కార్యక్రమం చూడండి.
సాతాను ఏదో రీతిగా దేవుని యొక్క సువార్తను అడ్డుకోవాలని, అది ఈ సువార్త వ్యాపింపకుండా ఉండాలని అనేకమైన కుట్రలు వేసి ప్రయత్నాలు చేస్తున్నాడు సాతాను. ఎవరిని వాడుకుంటున్నాడు? అధికారుల్ని, నాయకుల్ని, పలుకుబడగల వారిని వాడుకుంటున్నాడు సాతాను. ఆ దినాల్లో అదే చేశాడు, ఈ దినాల్లో కూడా అదే చేస్తున్నాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవాలయం దగ్గరే ఉన్నది ఆ జైలు గది. దేవదూత వచ్చి ఆ జైలు తలుపులు తెరిచారు, కారాగారం యొక్క తలుపులు తెరిచారు. తెరిచి వారిని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి దేవదూత ఏమంటున్నారు చూడండి, మీరు వెళ్ళి ఆ మందిరంలో నిలబడి మరలా ప్రజలందరికీ కూడా ఈ జీవపు వాక్యాలు మీరు చెప్పండి అని దేవదూత ఆదేశించారు. ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రియ సోదరి సోదరులారా. ఈ సువార్త మాటలు, యేసు ప్రభు గురించిన మాటలు, ఇవి జీవపు మాటలు. ఒట్టి జీవితాన్ని కాదు, ఒట్టి జీవాన్ని కాదు, నిత్య జీవాన్ని ఇస్తాయి. ఈ విషయాన్ని అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చదువుతున్నాం. తప్పకుండా మరలా మేము దేవాలయం దగ్గరికి వెళ్ళినట్లయితే మమ్మల్ని తీసుకువెళ్ళి జైల్లో పెట్టేస్తారు, మమ్మల్ని బంధించేస్తారు అని భయపడలేదు వారు. దేవదూత ఏం చెప్పారో అక్షరాల అది చేసేశారు. ప్రియ సోదరి సోదరులారు, కడవరకాల చివరి దినాల్లో కూడా ఈ విషయాన్ని మనం జరిగించాలా. దేవుని యొక్క సువార్త అందరికీ అందేలాగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి విశ్వాసి కూడా ప్రభు కొరకు మనం సాక్ష్యం ఇవ్వాలా. ఆ ఉదయాన్నే యోధా మత పెద్దలందరూ కూడా, యోధా మత నాయకులందరూ కూడా వచ్చి వీరికి ఏదో రీతిగా శిక్ష వేద్దామని ఆ యొక్క భటులను పంపించి, వారిని జైల్లో పెట్టాం కదా, వారిని బయటికి తీసుకురండి అన్నారు. వారు వెళ్ళి ఆ చెరసాల తలుపులు తెరిచినప్పుడు ఎవ్వరూ లేరు దానిలో. వారికి ఆశ్చర్యం అయిపోయింది. ఈ విషయాలు అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 22-23 వచనాల్లో వెంటనే వచ్చేసి, అయ్యా మేము వెళ్ళి చూసాం, ఎవరూ లేరు అక్కడ, తాళాలు వేసే ఉన్నవి, దాని ముందు కాపలావారు ఉన్నారు జైలు ముందు, కానీ ఎవరు కూడా దానిలో లేరు అనేటప్పటికి వారికి ఆశ్చర్యం అయిపోయింది. వారికి అనుమానం కూడా వచ్చింది, ఎవరో వీడిని విడిచిపెట్టేసి ఉంటారు అన్నట్లుగా. కానీ ఒక వ్యక్తి వచ్చి, అయ్యా మనం ఎవరైతే జైల్లో పెట్టామో నిన్న సాయంత్రం, వారు మరలా ఆ దేవాలయం దగ్గర యేసు ప్రభు గురించి బోధిస్తున్నారు అని చెప్పగానే వారికి ఆశ్చర్యం అయిపోయింది. ఎలా వచ్చారు బయటికి వారిని? వెంటనే వారిని తీసుకురమ్మన్నారు. వారిని తీసుకొచ్చారు. వారు జరిగిన విషయం అంతా చెప్పారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే, ఒకవేళ మానవులుగా మనల్ని బంధించేసినప్పటికీ దేవుడు తన దూతలను పంపించి ఆ యొక్క చెరసాల, ఆ జైలు యొక్క తలుపులు కూడా తెరిచి మనల్ని బయటికి తీసుకురాగలిగే ఆ యొక్క సమర్థత దేవునికి ఉన్నది, దేవదూతలకు ఉన్నది. ఆ విషయాన్ని ఆ రోజుల్లోనే కాదు, ఈ విషయాన్ని అపోస్తల కాలంలోనే కాదు, ఈ కడవరి కాల చివరి దినాల్లో కూడా దేవదూతలు జరిపించగలరు. మరొక సంఘటన, ఫిలిప్ గారు, అపోస్తలుడైన ఫిలిప్ గారు సమరయ ప్రాంతంలో సువార్త జరిపిస్తున్నారు. ఈ విషయాలు మనం అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో చదువుతున్నాం. ఆయన సువార్త ప్రకటిస్తుంటే దేవదూత చెప్పారు, ఫిలిప్పు నీవు వెంటనే బయలుదేరి వెళ్ళు, ఆ యొక్క దక్షిణ ప్రాంతానికి వెళ్ళు, యెరూషలేము నుంచి గాజా వైపు వెళ్తున్న ఆ యొక్క రోడ్డు మీద ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నారు, అక్కడికి వెళ్ళు నువ్వు అని దేవదూత చెప్పారు. అప్పుడు ఫిలిప్ గారు, నేను వెళ్ళి ఏం చేయాలా, ఏమని చెప్పాలా, ఆ ప్రశ్నలు ఏమీ కూడా అడగలేదు, వెంటనే వెళ్ళిపోయారు. ఈ విషయాలు మనం అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనంలో చదువుతున్నాం. చూచారా, దేవదూతలు మనం ఎక్కడికి వెళ్తున్నా, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ విషయాలన్నీ కూడా దేవదూతలకు తెలుసు. కనుకనే దేవదూత వివరాలు చెప్పి ఏ వైపు వెళ్ళాలా, దక్షిణం వైపు వెళ్ళమని చెప్పేశారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక వ్యక్తి, ఆయన ఇథియోపియా దేశానికి చెందిన వ్యక్తి, ఆయన ఇథియోపియా దేశానికి అంతటికి కూడా ఆర్థిక శాఖ మంత్రి, ఆ రాణి గారి యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ కూడా దేశం అంతటికి కూడా చూసుకునే వ్యక్తి. ఆయన చాలా పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి. ఆయన పేరు ఇవ్వబడలేదు ఇక్కడ. ఆయన రథం మీద వెళ్ళిపోతూ యెరూషలేముకు ఆరాధనకు వచ్చారు. ఆయన యెరూషలేముకు పండగకు వచ్చి ఆ పండుగ ముగిసిన తర్వాత ఆయన రథంలో మరలా తిరిగి ఇథియోపియా దేశానికి వెళ్ళిపోతూ రథంలోనే యెషయా గ్రంథాన్ని ఆయన గట్టిగా చదువుతూ వెళ్ళిపోతున్నారు రథం మీద. ఆ రథం నడిపే వ్యక్తి రథం నడుపుతున్నాడు, ఈయన రథంలోనే దేవుని యొక్క వాక్యాలు చదువుతున్నాడు. చూచారా, చాలాసార్లు మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రక్కవారు ఏమని అనుకుంటారేమని
వాక్యాన్ని చదవటానికి కూడా మనం చాలాసార్లు శంకిస్తూ ఉంటాం. చాలాసార్లు అందరూ ఉన్నారు, అన్యులు ఉన్నారు, బాగోదేమో అని మనం కాస్త బిడియపడుతూ ఉంటాం. ఈ వ్యక్తి చక్కగా గట్టిగా చదువుతూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పారు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా వాక్యాన్ని బోధించమని పరిశుద్ధాత్మ ప్రేరేపించారు ఫిలిప్ని. అపోస్తలుల కార్యాలు 8:29 వెంటనే ఆయన రోడ్డు ప్రక్కనే ఉన్నాడు. ఆ యొక్క రథం మీద వెళ్తున్న ఆయనతో ఈయన క్రింద నుంచి మాట్లాడుతూ, అయ్యా మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుందా అనగానే ఆయన తల పైకెత్తి, అయ్యా నాకు ఎవరో ఒకరు బోధించకపోయినట్లయితే ఎలాగ అర్థమవుతుంది ఇది అన్నారు. అయితే నన్ను వివరించమంటారా అనగానే రండి వెంటనే అనగానే రథం ఆపి ఆయన ఎక్కించుకున్నారు రథంలో. ఆయన రథంలోకి ఎక్కి ఆ యొక్క యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని ఆయన చదువుతున్నారు. ఆ విషయాలన్నీ కూడా యేసు ప్రభు యొక్క సిలువ త్యాగానికి సాదృశ్యమని ఆ వివరాలన్నీ కూడా చెప్పినప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించి రథం వెళ్ళిపోతూనే ఉన్నది. రోడ్డు ప్రక్కనే ఒక చెరువు వచ్చింది. అప్పుడు రథం ఆపి, ఇక్కడ నేను బాప్తిసం పొందటానికి నాకేమన్నా ఆటంకం ఉన్నదా అనగానే ఏ ఆటంకం లేదు, రండి నేను మీకు బాప్తిసం ఇస్తానని ఇద్దరు కూడా చెరువులోకి వెళ్ళారు. నీటిలో ముంచటం బాప్తిసం ఇచ్చారు. చూచారా, దేవదూత ఏ రీతిగా ఆ యొక్క ఫిలిప్ గారిని పంపించి ఆ వ్యక్తి యొక్క రక్షణకు, ఆ వ్యక్తి యొక్క మారు మనసుకు, ఆ వ్యక్తి యొక్క సామాన్యుడు కాదు, ఆయన దేశమంతటికి కూడా ఆర్థిక శాఖ మంత్రి, ఆయన బాప్తిసం పొందటానికి కారకుడయ్యారు దేవదూత. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవదూత అనేక సందర్భాల్లో మనల్ని ఈ రక్షణ వార్త ప్రకటించడానికి, దేవుని యొక్క నిత్య జీవం గురించి చెప్పడానికి మనల్ని నడిపిస్తారు. మరి ఒక సంఘటన అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో. ఈ విషయాలు క్రీస్తు శకం 40వ సంవత్సరంలో జరిగినట్లుగా బైబిల్ పండితులు చెప్తున్నారు. కొర్నేలి అనే 100 మంది పోలీసులకి అధికారి. ఈయన్ని శతాధిపతి అంటున్నాం మనం. ఆ శతాధిపతి రోమీయుడు, అన్యుడు, కానీ విశ్వాసి అయిపోయాడు. ఎలా విశ్వాసి అయ్యాడో మనకి వివరాలు చెప్పబడలేదు. త్వరలో ప్రభు వస్తున్నారు రెండోసారి. పరలోకం వెళ్ళిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా మనము కొర్నేలి గారి దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ప్రార్థనాపూర్వకంగా అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయాన్ని కూడా చదవండి. ఆయన మధ్యాహ్నం 3 గంటల వేళ ప్రార్థన చేసుకుంటున్నాడు. అనేక మార్లు ఉపవాసంతో పట్టుదలతో ప్రార్థన చేస్తూ అనేక మందికి ఆయన దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండేవారు. ఈయన చేసేది ప్రభుత్వపు ఉద్యోగం అయినప్పటికీ ఆయన చేసే పని శతాధిపతి 100 మంది పోలీసులకు అధికారి అయినప్పటికీ ఆయన భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. పెద్ద ఉద్యోగంలో ఉన్నప్పటికీ, అది ప్రభుత్వపు ఉద్యోగం అయినప్పటికీ, అది ఒకవేళ ఈ యొక్క పోలీసు శాఖలో ఉద్యోగం అయినప్పటికీ మనము ప్రభువుని నమ్ముకొనటం, ప్రభువుని స్తుతించడం ఎప్పుడు కూడా మానవద్దు, దాన్ని కొనసాగించాలా. ఈయన ప్రార్థన చేసుకుంటుంటే మధ్యాహ్న సమయంలో 3 గంటల వేళ అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనంలో దేవదూత ప్రత్యక్షమయ్యారు. ఆ దేవదూత ప్రత్యక్షమై అన్నారు, కొర్నేలి, నీవు చేస్తున్న ప్రార్థనలు, నీవు చేస్తున్న ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి వచ్చాయి. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, మనం చేసే ప్రతి ప్రార్థన పశ్చాత్తాపంతో చేసినట్లయితే మనం చేసే సమస్త మంచి కార్యాలు కూడా దేవుని దృష్టికి, దేవుని సన్నిధికి చేరతాయి. మనం ఎవరో మనుషులు గుర్తించాలని చేయవద్దు, మనుషుల మెప్పు కొరకు, మనుషుల పేరు ప్రఖ్యాతుల కొరకు చేయవద్దు, దేవుని మహిమ కొరకు చేయాలి. ఏ మంచి కార్యాలైనా సరే అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటం, మనము ప్రార్థించడం చేయాలి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 6వ వచనంలో దేవదూత అన్నారు, ఎప్పుడైతే కొర్నేలి గారు దేవదూతను చూచారో ఆయన భయపడిపోయారు. కారణం ఎప్పుడు కూడా చూడలేదు, అంత వెలుగు, అంత మహిమ. దేవదూత అన్నారు, నీవు భయపడొద్దు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు ప్రభు దృష్టికి వచ్చాయి, ప్రభు సన్నిధికి వచ్చాయి పరలోకానికి. నీవు వెంటనే ఎవరినైనా పంపించి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 6వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు సీమోను. ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది, ఆయన పేరు పేతురు. ఆయన పేరు సీమోను, ఆయనకి రెండవ పేరు ఉంది, అది పేతురు. ఆయన యోప్పాలో ఉన్నాడు. ఆ యోప్పాలో ఒక వ్యక్తి ఇంటి వద్ద ఉన్నారు, ఆ వ్యక్తి పేరు కూడా సీమోనే. ఆ యొక్క సీమోను గారు చర్మకారుడు, అంటే లెదర్ బిజినెస్ అన్నమాట. ఆయన ఇల్లు సముద్రం ఒడ్డునే ఉన్నది. వెంటనే ఎవరినైనా పంపించి ఆయనను రప్పించండి ఇక్కడికి.
ఆయన వచ్చి నీకు విషయాలన్నీ కూడా తెలియజేస్తారన్నారు. చూడండి, దేవదూత ఎన్ని వివరాలు చెప్పారో చూడండి. ఎవరు పిలవాలా? సీమోను పేతురు. ఎక్కడున్నారు? యోప్పాలో ఉన్నారు. ఈ కొర్నేలే ఉండేది సెసరయ అంటారు. సెసరయ అనే ఆ పట్టణం, దానికి దీనికి దాదాపుగా 50 కిలోమీటర్ల దూరం. అయినప్పటికీ సీమోను పేతురు గారు ఎక్కడున్నారో, ఎవరింటి వద్ద ఉన్నారో, ఏ ఇంట్లో ఉన్నారో, ఆ ఇంటి యజమాని పేరు ఏంటో, ఆ ఇల్లు ఎక్కడున్నదో, ఆ ఇంటి యజమాని ఏం వ్యాపారం చేస్తారో, ఈ వివరాలన్నీ కూడా దేవదూతకు తెలియను. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మనం పేరు, మనం ఉండే ఇల్లు, మనం చేసే వ్యాపారం, లేకపోతే మనం చేసే ఉద్యోగం, మనం చేస్తున్న ప్రతి పని, మంచి పని కానీ చెడ్డ పని కానీ, ప్రతిదీ కూడా, ప్రతి చిన్న విషయం పెద్ద విషయం కూడా దేవదూతలకి తెలియను. దేవదూత అంత విపులంగా చిరునామా అంటున్నాం కదా, అడ్రస్ అంతా కూడా చెప్పేశారు. వెంటనే కొర్నేలి గారు తన యొక్క నమ్మకమైన సేవకులిద్దరిని, ఒక నమ్మకమైన ఆ రక్షక భటుల్ని పంపించారు. పంపిస్తే వారు వెళ్ళి, వారికి తెలిసిపోయింది కదా, వారికి వివరాలన్నీ కూడా తెలిసాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? యోప్పాకు వెళ్ళాలా. అది ఇశ్రాయేల్ దేశంలో ఉన్నది. ఆ యోప్పాలో ఆ వ్యక్తి యొక్క ఇల్లు సముద్రం ఒడ్డునే. సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన చర్మకారుడు, ఆయన పేరు సీమోను. అక్కడ ఎవరు అడిగినారు చెప్తారు. కనుక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క గేటు తలుపు కొట్టి, ఆయన యొక్క గేటును ఆయన ఇంటి వద్దకు వెళ్ళి వారు పేతురుని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కొర్నేలి ఎంతో సంతోషంతో పేతురు గారిని ఆహ్వానించారు. పేతురు గారు వారందరికీ కూడా, పేతురు గారు కొర్నేలికు తన కుటుంబ పరివారం అంతటికీ కూడా సువార్తను ప్రకటించినప్పుడు వారందరూ కూడా యేసు ప్రభు రక్షకుడిని అంగీకరించారు. వారికి పేతురు గారు బాప్తీసం ఇచ్చారు. చూచారా దేవదూత ఎంత రక్షణ కార్యాన్ని జరిపించారో. పేతురు గురించి వివరాలు చెప్పి పేతురుని రప్పించండి, ఆయన వివరాలన్నీ చెప్తారు, ఈ రక్షణ వార్త అంతా కూడా మీకు బోధిస్తారని దేవదూత ప్రకటించారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. అదేమిటంటే, తప్పకుండా ప్రభువారు ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా సువార్త తెలియని వారికి వివరాలు చెప్పటానికి వారిని సువార్త తెలిసిన మన యొద్దకు పంపిస్తారు. మనం విశ్వాసంగా జీవించినట్లయితే మనల్ని కూడా ఆ రీతిగా వాడుకుంటారు ప్రభువారు. మరి ఒక సంఘటన, అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు గారిని సంహరించేయాలని ఆనాటి దుష్టుడైన పాలకుడు హేరోదు అగ్రిప్ప ఆయన జైల్లో పెట్టించేశారు, యెరూషలేములోనే. అప్పుడు ఆయన జైల్లోనే నిద్రపోతున్నారు. మరుసటి రోజున పేతురుని చంపేయాలని ఆ హేరోదు అగ్రిప్ప యొక్క కుట్ర. ఈ హేరోదు అగ్రిప్పే యాకోబు గారిని, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారి యొక్క సహోదరుడైన యాకోబు గారిని తల నరికించేశాడు క్రీస్తు శకం 44వ సంవత్సరంలో. అదే కాలంలో అది జరిగిన కొంతకాలానికే పేతురుని కూడా సంహరించేయాల. అది చేసినట్లయితే యూదులందరూ కూడా నన్ను మెచ్చుకుంటారు అనుకున్నాడు ఆయన. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు దేవదూతను పంపించారు. విశ్వాసులందరూ కూడా ఆ మేడవ గది మీద ప్రార్థన చేస్తున్నారు పేతురు గారి కొరకు. దేవదూత వచ్చారు. ఆ జైలు గది అంతా కూడా వెలుగుతో నిండిపోయింది. పేతురు గారు గాఢ నిద్రపోతున్నారు. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు కనుక చక్కగా నిద్రపోతున్నారు జైల్లో కూడా. మనం తప్పు చేసినట్లయితే నిద్ర పట్టదు మనకి. ఈయన ఏ తప్పు చేయలేదు కనుక చక్కగా నిద్రపోతున్నారు జైల్లోనే. ఆయన ప్రక్కన, ఆ ప్రక్కన ఒకరు, ఈ ప్రక్కన ఒకరు సైనికులు కూడా ఉన్నారు, కాపలా వారు. అయితే దేవదూత వచ్చి తట్టి లేపి, పేతురును నీ వస్త్రం వేసుకో, నీ చెప్పులు వేసుకో, నా వెంట నడు అన్నారు. ఎప్పుడైతే దేవదూత వచ్చారో ఆ యొక్క పేతురు గారికి చేతులకు కట్టేసిన ఆ యొక్క గొలుసులన్నీ కూడా వాటికి అవే విడిపోయాయి. ఆ తలుపు దానికదే తెరిచిపోయింది. తలుపు బయట ఇద్దరు కాపలా వారు ఉన్నారు. వారికి ఏమీ తెలియలేదు ఏం జరుగుతుందో. వారు కూడా గాఢ నిద్ర పెట్టేసింది. వారు చక్కగా నడిచి వచ్చేసారు. దేవదూత ముందు వెళ్తున్నారు, పేతురు గారు వెనకాల వెళ్ళిపోయారు. ఈ విషయాలన్నీ కూడా అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో 7వ వచనం నుంచి మనం చదువుతున్నాం. పెద్ద ఇనుప గేటు ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి ఇనుప గేటు కూడా దేవదూత అలా కనీసం ముట్టుకోలేదు కూడా, దానికదే తెరిచిపోయింది. దేవదూత ముందు వెళ్ళిపోయారు, వెనకాలే పేతురు గారు వెళ్ళిపోయారు. చూచారా ఎంత ఆశ్చర్యరీతిగా దేవుడు ఉదయాన్నే ఆయన సంహరించేస్తారు, పేతురుని చంపేస్తారు. ఆ ఉదయాన్నే పేతురుని చంపేయాలని రాజుగారి యొక్క పథకం, రాజుగారి యొక్క కుట్ర. దేవుడు ఏ రీతిగా ప్రమాదం నుంచి తప్పించారు,
మరణాన్ని నుంచి తప్పించారు. ప్రియ సోదరి సోదరులు, ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా మనల్ని కూడా ఆ రీతిగానే ప్రభు తప్పిస్తారు, నడిపిస్తారు. అప్పుడు వెంటనే ఆయన మార్కు గారి ఇంటికి వచ్చారు. పేతురు గారు నడుచుకుంటూ ఆ అర్ధరాత్రి మార్కు గారి ఇంటికి వచ్చారు. అక్కడే ఆ మేడగది మీద వారందరూ కూడా ప్రార్థిస్తున్నారు. ఆశ్చర్యమైపోయింది వారందరికీ కూడా. అంత అద్భుతం దేవుడు దేవదూత ద్వారా జరిపించారు. ఈ యొక్క దారుణం చేసిన ఈ యొక్క రాజు హేరోదు అగ్రిప్ప, ఆయన ప్రసంగం చేస్తూ సింహాసనం మీద కూర్చుని ఆయన ప్రసంగం చేస్తే ప్రజలందరూ కూడా దేవుని మాటలాగా ఉన్నాయని వారు ఎంతో ఆయన్ని పొగిడేశారు. దేవదూత మాత్రం ఆయన ముత్తారు. అప్పుడు ఆ రాజు పురుగులు పడి చచ్చిపోయినట్లుగా మనకి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 22-23 వచనాల్లో మనకి చెప్పబడుతుంది. చూచారా, ఇన్ని దారుణాలు చేసి యాకోబును తల నరికించేసిన ఈ యొక్క క్రూరుడైన రాజు, పేతురును కూడా చంపేయాలని జైల్లో పెట్టిన వ్యక్తికి దేవుడు ఏ రీతిగా శిక్ష వేశారో ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలా. అదేమిటంటే, ఏ దేవుని బిడ్డలకు, దేవుని భక్తులకు, విశ్వాసులకు మనం ఏ కీడు తలపెట్టొద్దు, హాని చేయొద్దు. అలా చేసినట్లయితే తప్పకుండా దేవుని శిక్ష నుంచి తప్పించుకోలేరు. ఈ యొక్క రాజు హేరోదు అగ్రిప్ప, ఆయన హఠాత్తుగా చనిపోయాడు. దేవదూత శిక్ష వేశారు కనుక. చివరిగా పౌలు గారు ఆయన ఓడలో ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఆయనతో పాటు 276 మంది ఉన్నారు. అయితే సాతాను పెద్ద తుఫాను రప్పించేశాడు, ఏదో రీతిగా పౌలుని సంహరించేయాలన్నట్లుగా. అప్పుడు సువార్త పని ఆగిపోతుంది అనుకున్నాడు. కానీ దేవుడు పౌలును ఆ యొక్క ఓడలో ఉన్న 276 మందిని కూడా క్షేమంగా రక్షించారు, కాపాడారు. దేవదూత చెప్పారు. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 23-24 వచనాల్లో పౌలు గారు అన్నారు, రాత్రి దేవదూత కనిపించారు నాకు. ఆ యొక్క దేవదూత అన్నారు, ఈ యొక్క ఓడలో ఎవ్వరికి ఏ హాని కలగదు, ఎవ్వరికి ప్రాణాపాయం రాదన్నారు. వారు నమ్మలేదు చాలా మంది అక్కడ ఉన్నవారు. కాను పెద్ద తుఫాను 2 వారాలు ఏకంగా. వారందరూ కూడా మరలా మనం బ్రతికి బట్టకడతామనే ఆశ ఎవ్వరికీ లేదు. అయినప్పటికీ దేవదూత మాటలు అక్షరాల నెరవేరాయి. పౌలును బట్టి, విశ్వాసిని బట్టి అక్కడ ఉన్న అన్ని జనులందరూ కూడా 275 మంది, పౌలు గారితో కలిసి 276, ఏ హాని కలగకుండా ఆ ఓడ పగిలిపోయింది తుఫానుకు. వారందరూ కూడా క్షేమంగా ఈదుకుంటూ ఒక దీవికి చేరారు, మెలిటా అనే దీవికి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనకి కూడా అపోస్తుల జీవితాల్లోనే కాదు, మన జీవితాల్లో కూడా దేవదూతలని పంపించి పరిచర్య చేసి ప్రమాదాల నుంచి మనల్ని తప్పించి, ప్రాణాపాయం నుంచి మనల్ని తప్పించి, మరణాన్ని నుంచి మనల్ని తప్పించి, ఆయన మహిమ కొరకు మనల్ని కడవరి కాల చివరి దినాల్లో వాడుకుంటారు. అది నీ నిర్ణయం అయినట్లయితే, నాకు కూడా నేను ప్రభువుని నమ్మినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే నాకు కూడా దేవదూతల పరిచర్యతో ఈ కడవరి కాల చివరి దినాలను ఆయన నాకు సహకరిస్తారు అని నమ్మినట్లయితే నాతో ఏకీపించండి. ప్రార్థించి ఈ 9వ వర్తమానాన్ని ముగిస్తాను. వచ్చే వర్తమానంలో 10వ ఎపిసోడ్లో మిగిలిన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవదూతల పరిచర్య ద్వారా అపోస్తలుల జీవితంలో అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశారు. ఈ కడవరి కాల చివరి దినాల్లో నిన్ను నమ్ముకుంటున్న మా జీవితాల్లో కూడా దేవదూతల పరిచర్య ద్వారా మీ మహిమ కార్యాలు జరిగించవలసిందని ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాం. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో పంచుకోండి, మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రభు అనేకమైన జవాబులు ఇస్తున్నారు. మనకు ప్రార్థనా బృందం ఉంది, ప్రతిదినం కూడా సాయంత్రం ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. 10వ ఎపిసోడ్లో వచ్చే కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.